ఏమిస్తుంది, బిగ్ బాస్ ఏమిస్తుంది, ఇంకోసారి వీళ్ళు ఏ సందేశం ఇచ్చారు అని విమర్శించే వాళ్ళకి చెబుతున్నాను. ఉచితానుచితాలు ఎరుంగని ఊరకుక్కలు కొన్ని ఉంటాయి. ప్రశ్నించండి, విమర్శించండి, సద్విమర్శ చేయండి. ఇప్పుడు నాతో నలుగురు మాట్లాడారు, ఎంత స్పష్టంగా మాట్లాడారయ్యా. మీరెవరయ్యా ఫేక్ గాళ్ళు? మాట్లాడేటప్పుడు సద్విమర్శ చేయండి. బూతులేంటి? మీకు నాకు తిట్టడానికి భాష లేదా? నాకు నెట్వర్క్ లేదా? నాకు లక్షలాది మందితో నెట్వర్క్ ఉంది, నేను రివర్స్ వేసేయగలను. కానీ దువ్వాడ శ్రీనివాస్ నుంచి ఒక్క మెసేజ్ ఎప్పుడైనా ఏ ట్రోలర్ అయినా చూసారా? ఈరోజు నేను ఎందుకు చెప్తున్నానంటే, నాకే కాదు, ఏ ఆడబిడ్డకైనా సరే, ఎవరికైనా సరే విమర్శించే ముందు మహాత్మా గాంధీని విమర్శిస్తున్నామండి. మనుషుల్లో సందేశం ఇచ్చేవాడు మహాత్ముడు అవుతాడండి. అహింస ద్వారా 200 సంవత్సరాలు పరిపాలించిన ఈ భారతదేశాన్ని పరిపాలించిన బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టే దానిలో అహింసా సిద్ధాన్ని పాటించిన మహాత్మ వ్యక్తిని మహాత్మా అన్నాం మనం. అతను సందేశాన్ని ఇచ్చేవాడిని మహాత్ముడు అంటాం. నువ్వు, నేను, మీరు మనం సందేశాలు ఇవ్వడానికి పొట్ల, బ్రతకడానికి పుట్టాం. చాలా ఎమోషనల్ అవుతున్నారు. ఐ థింక్ అర్థమవుతుంది, అంటే మీరు పడుతున్న ఆ మాటలండి. నాగార్జున గురించి నారాయణరావు గారు మాట్లాడేది చేద్దాం. శ్రీనివాస్ గారు, కాలర్స్ చాలా మంది లైన్లో ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ కాలర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. శ్రీనివాస్ హైదరాబాద్ నుంచి. శ్రీనివాస్ ఉన్నారండి? రైట్, శ్రీనివాస్ గారు, దువ్వాడ శ్రీను ఉన్నారు, మాట్లాడండి ఆయనతో. శ్రీనివాస్ గారు నమస్కారం అండి, నేను దువ్వాడ శ్రీనివాస్. సార్ మీకు నమస్కారం అండి. మీ ఫ్యామిలీ నేను మీకు ఎన్నికల టైంలో మీకు ఆల్రెడీ కాల్ చేయను. రైటర్ సార్, నేను సాంగ్స్ రాస్తాను, రేపు పాటలో చేయదని. ఓకే, మీరైనా కామెంట్ చేస్తుందంటే ABCDF అని చెప్పి ABCDF అంటే ఏంటి సార్? ఐ డోంట్ నో అంటే ఆయన అదే చెప్పాలి, ఆయనే కామెంట్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు చెప్పండి, ఒక మంచి పాట రాశానని చెప్పి. నేను యాక్చువల్ రైటర్ సార్, నేను చాలా మీకు కూడా నేను ముఖం చూస్తే గుర్తుపడతారు. విషయం సార్, ఆ పాట మీ ఇద్దరి మధ్య పాట సరదా పాడతారు. కానీ మీకు ఎందుకు చేశానంటే సార్, ఎప్పుడైనా ప్రపంచంలో ఏదైతే చెట్టు కాసి చెట్టుగా రాళ్ళు కొడతారు సార్, అంటే మీకు చెట్టు నాంతలు ఇప్పుడు మీతో మిమ్మల్ని విమర్శించి బతకడానికి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. కాబట్టి ఎవరికి భయపడదు సార్. మీ నవ్వు, మీ చిరునవ్వు, మీ మనసు, మీ పర్సనల్ నాకు తెలుసు సార్. కాబట్టి మేము చెప్తాను సార్, అందుకే మీకోసం ఈ పాట. ఎదురెందుకు నీకు ఎగబడి మరి పాకు, ఒంటిలున్న శక్తినంత ఎంటి చేసే వరకు, ఎదురెందుకు నీకు భయపడి మరి పోకు, ఓటమెంత వెంటబడ్డ విసుగు చెందబోకు, గూడు చెదిరిపోయిందని గువ్వ గుండె పగులున, అడ్డుకట్టలుంటాయని వరద జోరు ఆగున, ఆకలేస్తే అడవి రాజు అలము ఆరగించున, అపజయమని ఆగిపోతే విజయడంక మోగున, కదలిరా 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 నీ తల రాతన తల దింతక తరేరా, కదలిరా కదలిరా కదల జెండాపై కవిరాజు నువ్వేరా, నీ సహనం సాలించకు, నీ సమరం సడలించకు, నీ పయనం బంధించకు గెలుపుకై, అనుకున్నది జరిగే వరకు ఆశేమే అందే వరకు, అడుగన్నది వెనుకైకు తలుపుకై, చెమట బొట్టు రాలకుండా సమెట కొట్టగలవా, అడుగు ముందు కెయ్యకుండా అనుకుంది చెయ్యగలవా, కష్టమంటూ పడకుండా కలలు చేరగలవా, చేత కాద నిడిచిబెడితే నువ్వు నిలవగలవా, ఎవడో చీయన్నాడని ఎవడో కాదన్నాడని ఎవడో రాదన్నాడని చెడకురా, లోపం జరజేసి పెట్టు లోకం చేజేలు కొట్టు, కాలం తలదించేటట్టు నడవరా. మీలాంటి వ్యక్తి సార్, ఇది సార్ మీ గడుసు, ఇది సార్ మీ దమ్ము. నమస్కారం సార్, సాల్యూట్ సార్, ఒక్కసారి నన్ను నేనే మర్చిపోయాను సార్. ఏంటి సార్, ఏ జన్మలో రుణానుబంధం సార్ ఇది? ఏ జన్మలో మీరేంటి నేనేంటి, మీరు నా గురించి ఇంత ఆ కవిత్వాన్ని రాసి ఇంత చక్కగా చదివి వినిపించారు కోటాను కోట్ల మంది ప్రజలకి. ఏ జన్మలో నా రుణపడి ఉన్నాను సార్. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. నెక్స్ట్ వరంగల్ నుంచి అభిషేక్ కాలర్. ఓకే, అభిషేక్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అభిషేక్, నా మాట వినిపిస్తుంది?